ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల మీద అలాగే ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్డి కులాల ఆధిపత్య పోరు నడుస్తుంది అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ప్రొఫెసర్ అలాగే జర్నలిస్ట్ గంటా చక్రపాణి గారు. ఈ కమెంట్స్ మీద ఈరోజు మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే. ప్రముఖ ప్రొఫెసర్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ గంటా చక్రపాణి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్డి కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి మేడం ఆయన వ్యాఖ్యలను మనం ఎలా తీసుకోవచ్చు? ఆయన చాలా కూలంకషంగా చర్చించారండి. చాలా సున్నితమైన పాయింట్లు, సునిశ్చితమైన పాయింట్లు చెప్పారు గంటా చక్రపాణి గారు. ఆయన ఏమంటారంటే, తెలంగాణలో లాగా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణలో రాజకీయ అభిప్రాయం ఉంటుంది ప్రతి వ్యక్తికి. దీని ప్రకారమే రాజకీయ అభిప్రాయంతో ఓట్ చేస్తారు తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో కులాన్ని బట్టి రాజకీయ అభిప్రాయం వస్తుంది. రాజకీయ అభిప్రాయం రావటానికి కులము ఒక ఫ్యాక్టర్, అంటే అదే అగ్రభాగాన ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కులాల సమీకరణ ప్రకారంగా మాత్రమే రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయ అభిప్రాయాలు వస్తాయి ప్రజలకి, దానికి అనుగుణంగానే వాళ్ళు ఓట్లేస్తారు అని చెప్పారు. అయితే అది మనకి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది వాస్తవం. ఏంటి అంటే, అక్కడ ఒక రెడ్డి కమ్మ అగ్రకులాలు, వాళ్ళ సామ్రాజ్యాలు, వాళ్ళ చుట్టూ పోగుబడిన మనుషులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాలు అలా రెండు శిబిరాలుగా తయారైపోయినాయి. అంటే చంద్రబాబు నాయుడు కేవలం కమ్మ వాళ్ళకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాడా అంటే అది నిజం కాదు. జగన్ రెడ్డి కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాడా అంటే అది నిజం కాదు. కానీ ఈ కులంనికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు అనే ఒక పేరుతోటి ఇటువైపు అన్ని కులాల వాళ్ళు, ఒక కులం వాళ్ళనే కాదు అన్ని కులాల వాళ్ళు విడిపోయారు. ఈ శిబిరంలోకి ఒక కులంలో కొంతమంది, మిగతా వాళ్ళు ఈ శిబిరంలోకి అలా డివైడ్ అయిపోయారు. ప్రజల మధ్యలో అలా డివైడ్ వచ్చింది. ఒకే కులం మధ్యలో కూడా విభజన వచ్చింది అని చెప్పుకుంటా వచ్చారు. వచ్చి ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు అంటే ఈ నాయకులే చేశారు అలా. ఎందుకు అంటే వాళ్ళకి జీవన్మరణ సమస్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గెలవడం జీవన్మరణ సమస్య, చంద్రబాబు నాయుడికి గెలవడం జీవన్మరణ సమస్య. ఎందుకు జీవన్మరణ సమస్య వచ్చింది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది. పెట్టింది కమ్మ సామాజిక వర్గం ఆయన కావచ్చు, కానీ ఆయన బీసీ నాయకుడిగా పేరు పొందాడు ఎన్టీ రామారావు గారు. అసలు బీసీల ఆత్మ గొంతుక అంటారు ఆయన్ని. ఆయన అలా బీసీల పైకి తీసుకొచ్చాడు ఆయన. అయితే మరి ఇవాళ బీసీలు అందరూ తెలుగుదేశంలోనే ఉన్నారా అంటే లేరు. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళారు, అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత అంటే వైఎస్ఆర్ ఉండగా అటు వెళ్ళారు. అటు వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈయన పార్టీ పెడితే ఈయన పార్టీలోకి వెళ్ళారు. అంటే ఇది వీళ్ళు వాళ్ళని అలా లాక్కుంటున్నారు. రెండు శిబిరాలు వాళ్ళ వైపుకు ప్రజలను అలా లాక్కుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడుకి కూడా ఇవాళ జీవనమరణ సమస్య. ఈ ఎన్నికల్లో గెలవాలి. ఎందుకు గెలవాలి అంటే, మొన్న అసలు ఏమీ లేని దానికి చక్రపాణి గారు కూడా అదే అన్నారు. అసలు కేసే కాదు, ఏమీ లేని దానికే ఒక కేసు పెట్టినందుకే ఆయన అలా అయిపోయారు. నన్ను అరెస్ట్ చేస్తారా, నేను చేయలేదు, నన్ను అలా చేస్తారా అని ఆయన చాలా ఉక్రోషపడిన మాట వాస్తవం. ఇప్పుడు జగన్ 16 కేసుల్లో అన్ని కోట్ల రూపాయల కేసులు, ఈడీలు ఆస్తులు జప్తు చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి అంత ఉక్రోషపడలా. కానీ చంద్రబాబు నాయుడు ఉక్రోషపడిపోయి స్థిమితంగా ఆలోచిస్తే ఈసారి నేను గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఈ ఎన్నికల్లో నేను గెలవాలి అంటే నాకు ప్రజాబలం ఒక్కటే ఉంటే సరిపోదు, అధికార బలం కూడా కావాలి. అధికారం చూస్తే జగన్ రెడ్డి దగ్గర ఉంది. అందుకే
బీజేపీ పార్టీ కూటమిలోకి రమ్మని అడిగితే అసలు మొదటగా పవన్ కళ్యాణ్ని తన పక్కన పెట్టుకున్నది కూడా అప్పటికీ నిఘా వర్గాలు చెప్తుంది ఏంటి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి అంటే ఒంటరిగా కూడా చంద్రబాబు నాయుడు గెలవగలడు అని చెప్తే కూడా ఎందుకైనా మంచిది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తోటి పొత్తుకు సిద్ధమయ్యి సీట్లు కూడా పంచుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత మోడీ వచ్చి ఇదేదో వీళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళకి సీట్లు ఎక్కువ వస్తాయి, ఈ సీట్లు నాకు కావాలి కాబట్టి పార్లమెంట్ సీట్లు, ఆయనకి అసెంబ్లీ సీట్లతో ఆయన పని లేదు, ఆయన ఎవరు సీఎం అయినా ఆయనకు సంబంధం లేదు, కానీ పార్లమెంట్ సీట్లు నాకు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గనక ఒకవేళ పార్లమెంట్ సీట్లు ఎక్కువ వస్తే రేపొద్దున ఇతన్ని ఇప్పుడు ఇలా నేను వదిలేసేస్తే గనక రేపొద్దున దారికి తెచ్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదో పిచ్చి బియ్యం పెట్టి తన వైపు తిప్పుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా తన ఎన్నికల్లో ఏమైనా సరే గెలవాలి అనుకున్నాడు కాబట్టి అతని మాట విన్నాడు. పాత కోపాలు, పాత వ్యవహారాలన్నీ పక్కన పెట్టి ఆ రోజు అసలు అరెస్ట్ చేయించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి నిమిత్త మాత్రుడు, జగన్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీయే చేయించాడని చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. కానీ వీళ్ళు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్న పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఇప్పుడు. అందుకని ఆయన అలా చేశాడు. ఇప్పుడు జగన్ రెడ్డికి కూడా జీవనమరణ సమస్య. ఎందుకు? అధికారంలో ఉంటే జైలుకి వెళ్ళాం, అధికారంలో లేకపోతే జైలుకి వెళ్తాం. ఇప్పుడు కవిత కేసు చూశారు కదా, ఒక్క ఈడీ కేసు, ఆమె జైల్లో కూర్చుంది కదా వెళ్ళి. అలాగే ఈయనకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా కూడా ఆయన కోసం కేసు ఏం పెట్టక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో జగన్ రెడ్డికి కూడా గెలవాలి. అందుకే ఆయన వీలున్నంత వరకు తన కులం రెడ్డి అయినా, తన పార్టీ రెడ్డి పేరు చెప్పుకుని బతుకుతున్నా, రెడ్లందరినీ తీసుకొచ్చి తను పెట్టుకున్నా, కానీ ఎదురు వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని మీది కమ్మ పార్టీ, మీది కమ్మ పార్టీ అని మాట్లాడుతున్నాడు. అసలు మనకే 1-4 సార్లు కమ్మారెడ్డి అనాలంటే బాధగా అనిపిస్తున్న పరిస్థితిలో, అంటే ఇది ఆధునిక కాలం, ఈ కాలంలో అసలు కులాల గురించి మాట్లాడుకోవడం ఏంటి? కానీ మాట్లాడక తప్పని పరిస్థితి. వీళ్ళు అలా తయారు చేశారు రాజకీయాల్ని. ఇది ఆయన బాధ. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి ఎడ్జ్ ఉంది అన్నట్లు మాట్లాడారు. ఎందుకంటే ఎంతో కొంత వ్యవస్థల్ని మోడీ మేనేజ్ చేయగలడు ఆ మాత్రం. ఎందుకంటే ఆయనకి ఎంపీ సీట్లు కావాలి కాబట్టి. ఈ చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో కాదు సుమా, ఇది ఖచ్చితంగా మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాల్సిన విషయం. ఆయన మీద ప్రేమతో కాదు, చంద్రబాబు నాయుడు ప్రేమతో కాదు, నాయుడు మీద ప్రేమ. భారతీయ జనతా పార్టీకి స్వతహాగా 370 ఎంపీ స్థానాలు రావాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారని మనం భావించవచ్చు. మన వ్యవస్థ ఆయన ఏం చేస్తున్నాడు అంటే అలా అని ఒకళ్ళ వైపే ఉండట్లా. జగన్కి ఇచ్చే సహకారం జగన్కి ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చే సహకారం చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని సీట్లు గెలవాలి, జగన్ రెడ్డి కొన్ని సీట్లు గెలవాలి, ఈ ఇద్దరు కలిసి తనకు సపోర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అలాగూ తనకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే ఆయన లెక్కేసుకుంది. ఇప్పుడు ఆయన పట్టిక ఆయనకు ఉంటుంది కదా, నాకు 400 సీట్లు వస్తాయి అనుకునే దాంట్లో 400 రావు, 200 వస్తాయి అనుకుందాం. ఆయనకి కేవలం బీజేపీ పార్టీకి 200 వచ్చినాయి అనుకుందాం. వస్తే ఫస్ట్ ఆయన లెక్కేసుకునేది ఎవరిని? ఆంధ్ర 25 నాయే అనుకుంటాడు. ఆయన ఒక 6 పోటీ చేశాడు, చంద్రబాబు నాయుడు పోటీ చేశాడు, పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, జగన్ రెడ్డి పోటీ చేశాడు. పోటీ చేసిన దాంట్లో ఆయన చూసుకునేది మొత్తం 25. ఎవరికెన్ని అనేది ఆయనకు సంబంధం లేదు. కూటమి ప్రకారంగా వీళ్ళు తనకే సపోర్ట్ ఇస్తారు. కేసుల కోసం జగన్ రెడ్డి చెయ్యొత్తుతాడు. ఆయనకి 25 ఆయన ఖాతాలో ఉన్నట్లే కదా. అది ఆయన లెక్క, మోడీ లెక్క. ఆ మోడీ లెక్కకి వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఆయన వేసిన పాచికలకి వీళ్ళందరూ తల ఒగ్గక తప్పని పరిస్థితి. ఎందుకు అంటే ఏమైనా సరే గెలవాల్సిందే, ఈ ఎలక్షన్ కూడా ఓడిపోతే కష్టం, ఇంకొక ఎలక్షన్ కోసం వెయిట్ చేసే పరిస్థితులు లేవు. కాబట్టి వీళ్ళు కులాలని వెంటేసుకొచ్చారా, వెంట పెట్టుకుని తిరుగుతున్నారా, కులాల ప్రకారంగా విభజించారా,
ఇప్పుడు ఒక ఆయన వచ్చేసేసి కాపు కాపు అని మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కాపు కావచ్చు, కానీ ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు సైడ్ ఉన్నాడని వాళ్ళు ఏం చేశారు, జగన్ పార్టీ వాళ్ళు ముద్రగడ పద్మనాభాన్ని నిద్రలేపారు. అంటే కాపుల్లో ఓట్లు చేర్చాలని. ఇట్లా ఏ కులానికి సంబంధించి ఆ కులంలో విభజన చేయటానికి వీళ్ళు మాంసం కొట్లో మాంసాన్ని కట్ చేసినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది ఈరోజు ఈ ఆధునిక కాలంలో సమాజానికి ఇది ఎంతవరకు శ్రేయస్కరం అనేది ఎవ్వరు ఆలోచించకుండా ఆళ్ళ పబ్బం గడవటం కోసం చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ కుల సమీకరణాలే ప్రాతిపదికగా ఎన్నికలు జరిగాయా అంటే ఏం చెప్తారు? అంతే, మనం అలానే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి కులంలోనూ వీళ్ళు డివైడ్ తీసుకొచ్చేశారు. వాళ్ళు తీసుకొచ్చారని వీళ్ళు, వీళ్ళు తీసుకొచ్చారని వీళ్ళు. మీ కులానికి మేమే ఉన్నాం అండ, మేమే చేస్తామని ఇద్దరు చెప్పారు. ఇద్దరు చెప్పేసరికి ఈ వర్గంలోనూ ఆ వర్గంలోనూ చేరిపోయారు. ఇప్పుడు మేము కాపును అసలు విడిగా పోటీ చేస్తాము అన్నోళ్ళు కూడా వచ్చేసేసి ఇందులో చేరిపోయారు. ఇందులో ఎక్కువ మంది చేరారు. కొంతమంది ఇక్కడ పొసకలేని వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు అటువైపు చేరారు. ఇప్పుడు అందులోనూ కాపు నాయకులు ఉన్నారుగా వాళ్ళ పార్టీలో కూడా. ఇప్పుడు పేరు నాని ఉన్నాడు, ఇంకో నాని ఉన్నాడు. వాళ్ళ ద్వారా ఓట్లు వస్తాయిగా. అలా చేశారు. కానీ మేనిఫెస్టో ప్రకారం మట్టుకు, మేనిఫెస్టోలను చూసి మట్టుకు ఎవ్వరూ ఓటు వేయలేదన్నది వాస్తవం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.